నమస్తే తెలంగాణ ప్రజలారా, మనము తెలంగాణ నిరుద్యోగుల యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క లక్ష్యాలు, వాళ్ళ భవిష్యత్తుని ఉద్దేశించి వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మా వంతుగా గొంతెత్తుతున్నాం, మా వంతుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్నైనా టీజీపీఎస్నైనా తెలంగాణ మేధావులనైనా ఇక్కడ మీరు చూస్తున్న ఈ పోస్టర్ స్క్రీన్ మీద చూస్తున్నది టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మేధో మదనం. ప్రధాన వక్త ప్రొఫెసర్ కోదండరాం సారు ఎమ్మెల్సీ, ముఖ్య వక్తలు వచ్చేసి అరగోపాల్ సారు, గంట చక్రపాణి సారు. ఇక్కడ చూడండి, టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్, టీజీపీఎస్సీ మాజీ చైర్మన్, టీజీపీఎస్సీ అప్పుడు టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్ అడప సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ప్రొఫెసర్లు. ఇక శ్రీ కె శ్రీనివాస్ సారు ఎడిటర్ ఆంధ్రజ్యోతి, మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ సారు గ్రూప్ 1 ఆఫీసరు, పోటీ పరీక్షల పుస్తక రచయిత. దీంట్లో మాట్లాడడానికి కొంతమందికి మాత్రమే ఆస్కారం ఉంది. అయితే కె శ్రీనివాస్ సారు లేదనంటే సత్యనారాయణ సారు, ఏది అధికారికంగా అంటే వార్తా కథనాలు లేకుంటే మెయిన్ సంబంధించి కె శ్రీనివాస్ సార్ చెప్పొచ్చు. ఈ సత్యనారాయణ సార్ గ్రూప్ 1 ఆఫీసర్ కనుక మరి ఒకవేళ దానికి సంబంధించిన ఈ 21st సెంచరీకి సంబంధించి కేపీఎస్కి సంబంధించి చెప్పొచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళ తాలూకు ఏదైనా ఉంటే చెప్పడానికి. కానీ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు మొత్తం వీళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసిన వాళ్ళు, తెలంగాణ నిధులు నియామకాలు దోపిడీ జరుగుతున్నాయని, ఆంధ్ర పాలకులు దోపిడీ చేస్తున్నారని, నిజంగా ఆంధ్ర వాళ్ళు కుట్రలు చేస్తున్నారని చాలా వ్యాసాలు, కథనాలు, డిబేట్లు, ఇంటర్వ్యూలు, సాగరహారాలు, సకల జనుల సమ్మె, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్, కాన్ఫరెన్సులు పెట్టి తెలంగాణ సాధించడం కోసం ఫైట్ చేసిన వాళ్ళు కట్ చేస్తే మరి కోచింగ్ సెంటర్లకు పోయి మీరు చెప్పవలసిన అవసరం ఏంటండి? 30,000 50,000 ఇస్తే పోయి చెప్తారా? లేదు మీ పుణ్యానిగా పోయి చెప్తున్నాం అని మీరు అనొచ్చు. మరి తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్ లేవా అండి? తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి బీసీ స్టడీ సర్కిల్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్, తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ నిర్వహిస్తుంది కదా. వాటిలలో మీరు ఎప్పుడైనా చెప్పిర్రా? చెప్తే పుణ్యానికి చెప్తుర్రా? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? కోదండరాం సార్ గారు అయితే ఎమ్మెల్సీ అయినాక మీరు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నారు. అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీలకు పోయి ఈ తెలంగాణ జనసమితి మీరు ఏదైతే పార్టీ ఉందో పార్టీ దాంట్లో కలిపిరు సార్. మీరంటే రెస్పెక్ట్ ఉంది, జేఏసీ చైర్మన్గా చేసిర్రు, మేము కాదనట్లే వద్దనట్లే. ఇదే తెలంగాణ నిరుద్యోగులు డిఎస్సి వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు సార్ టీజీపీఎస్కి చెప్పండి, సార్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పండి, మీరు మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు, మేము నష్టపోతూ ఉన్నాం, డిఎస్సిని పోస్ట్పోన్ చేయండి, టెట్కి అవకాశం తక్కువ ఇచ్చిర్రు కాలము, మరి మేము నష్టపోతాం. మరి గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, జీవో 29 ద్వారా రిజర్వేషన్లు ఎత్తేసిర్రు, లోకల్ నాన్ లోకల్ సమస్య ఉంది, ఉమెన్ రిజర్వేషన్ ఎత్తేసిర్రు, రాంగ్ క్వశ్చన్స్ 14 ఉన్నాయని చెప్తే కనీసం మీరు పోయి రండి, తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పిరా? మీరు టీజీపీఎస్కి ఎందుకు చెప్పలేదు? ఒక చైర్మన్తో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లే? ఇది చేయకుండా ఇగో ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఇచ్చేది 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ గారి కోచింగ్ సెంటర్కి పోయి మీరు డబ్బులు దండుకోవడానికి వాళ్ళకి చెప్పడానికి ఉన్నారా? మీరు మాట్లాడిన అంశం మీద మీరు చేసిన ఏదైతే తెలంగాణ నిరుద్యోగులని హేళన చేస్తూ కుట్రపూరితంగానో ఉద్దేశపూర్వకంగానో మరి ఎందుకు వాళ్ళ నీరు గారుస్తూ ఉన్నారు? ఇంకా ఎంతకాలం అని వీళ్ళ గోడు? ఎందుకని తెలంగాణ నిరుద్యోగులు ఇంకా కన్నీళ్ళు గార్చాలి? ఇంకా ఎంతకాలం అని ఆంధ్ర పెట్టుబడిదారి ఈ విద్యా వ్యవస్థని కూని చేస్తున్న ఈ ఆంధ్ర కోచింగ్ సెంటర్లు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని జలగలక వాళ్ళ రక్తాన్ని జుర్రుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మానుకోవాలి. ఈ కోచింగ్ సెంటర్లని ఎత్తేయాలి, ఆడిటింగ్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అయ్యా గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు,
కోదండరామ్ సారు మీరు దయచేసి వెనక ముందు ఆలోచించండి. ఇక్కడ ఉన్న సార్లు ఎవరైతే ఉన్నారో గంట చక్రపాల్ సార్ అయినా, అరగోపాల్ సార్ అయినా, గణేష్ సార్ అయినా, అడప సత్యనారాయణ సార్ అయినా, మీరు దయచేసి తెలంగాణ పేద పిల్లలు ప్రతి డిస్టిక్లలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి పోయి బోధించండి. అవసరమైతే మీరు చేసిన కృషికి గాను మీరు ఇచ్చే లెక్చర్స్ గాను తెలంగాణ ప్రభుత్వం నుండి అఫీషియల్గా మీకు కావాల్సిన లెక్చర్ తాలూకు ఏదైతే వేతనం ఉందో అది ఇప్పించే ప్రయత్నం కూడా చేద్దాం. కానీ తెలంగాణ నిరుద్యోగులతో ఆడుకోకండి. ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. దయచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోకండి. ఇదే అంశం మీద నిరుద్యోగి జనార్దను గత 2 నెలల నుండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద కూడా ఫలానా ప్రభుత్వం, ఫలానా పార్టీ, ఫలానా వ్యక్తి వెనక ఉండి నడిపిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తూ ఉన్నారు. అన్ని కేసులకి ఏ ప్రభుత్వము, ఏ వ్యక్తి, ఏ పార్టీ మరి కేసులు వేయడానికో లేకుంటే నష్టపోయిన వాళ్ళ తరపు నుండి మాట్లాడుతూ ఉంటున్నావు, గొంతెత్తాడుతున్నావు. కనీసం టిఫిన్ తినిపించిన వాళ్ళు ఉన్నారా? కనీసం బాట ఛార్జీలు ఇచ్చి స్టేషన్లో అరెస్ట్ అయితే కనీసం పరామర్శించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకని ఇట్లా నోరు బారేసుకున్నాడు? ఈ అంశం మీద జనార్దన్ మాట్లాడిన మనకు ఒక ఫుటేజ్ కూడా ఉంది, అది వినే ప్రయత్నం కూడా చేద్దాం. నిన్న గంట చక్రపాణి గారు 21st సెంచరీలో నిన్నంటే 2-3 రోజులలో మాట్లాడిన వీడియో. ఆయన వీడియోలో ఏం మాట్లాడిండే అసలు మొత్తం కూడా ఎక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తప్పుపట్టలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లన్నీ పునీతమైన అన్నట్టు మాట్లాడిండు. కోర్టులు పునీతమైన జడ్జిమెంట్లు ఇవ్వము, అన్ని ఇచ్చే జడ్జిమెంట్లు అన్నీ పునీతమైనవని కావు అని చెప్పిండు. ఆయన మాట్లాడిన అంశాలు ఫస్ట్ ఏం మాట్లాడిండే కోర్టులు సుమోటోగా ఈ కేసును స్వీకరించడం లేదు. ఇది దేనికి అడిగింటే విద్యార్థులు సార్ కేసు ఏమైంది, ఇన్ని కేసులు ఉన్నాయి, ఎగ్జామ్ జరుగుద్దా లేదన్నప్పుడు కోర్టులు సుమోటోగా స్వీకరించడం లేదు ఈ కేసులన్నింటినీ. ఇన్స్టిట్యూట్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి, అడ్వకేట్స్ క్వశ్చన్ పేపర్స్ని ఎగ్జామ్ అయిపోయిన వెంబటే చెక్ చేస్తున్నారు కేసులు వేయడానికి, కానీ ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి, ఇన్ఎఫిషియెంట్స్ అడ్వకేట్స్ ఉంటున్నారు అని చెప్పి లేవనెత్తినటువంటి ఈ 4-5 అంశాలు లేవనెత్తిండి. ఈయన 5 అంశాలు ఈయన మాట్లాడిండు. ఈయన ఎక్కడ మాట్లాడిండు? వీటిలలో ఎక్కడ 21st సెంచరీ వేదికగా మాట్లాడిండు. వీటిలో ఎక్కడ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తప్పులు చేస్తున్నాయని మాట్లాడిండా? పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏ విధంగా తప్పులు చేస్తాయని మాట్లాడిండా? పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటటువంటిది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలను నింపివన్నప్పుడు నింపించే పని చేస్తాయి. వీళ్ళు చేసేటటువంటి తప్పులు ఫస్ట్ ఎక్కడ కనిపిస్తాయి అంటే క్వశ్చన్ పేపర్లో తప్పులు కనిపిస్తాయి. ఒకటి ట్రాన్స్లేషన్స్, ఇంకొకటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే దగ్గర, ఇంకొకటి ఆన్సర్లు ఫ్రేమ్ చేసే దగ్గర. ఈ 3 పారామీటర్లలో వీళ్ళు చేసే తప్పులు. ఇంకా కొన్ని తప్పులు ఎక్కడ ఉంటాయి అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఎవరిలో ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలను రిక్రూట్మెంట్ చేసి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మనకు రిక్రూట్మెంట్ గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఉంది, గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఉంది, అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత అలా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలా ఒక 18 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కావాల్సిన క్వాలిఫికేషన్లను ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు పెట్టేటటువంటి జీవోలు కానీ వీటన్నిటి వల్ల వస్తాయి. అలాంటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తున్న వీళ్ళకు అడిగినప్పుడు మీరు ఈ చేయండి, GAD నుంచి ఇలాంటివి రావాలి అని చెప్పాలి. ఇప్పుడు అక్కడ వచ్చే ప్రధాన సమస్యలు ఏంది? రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్, ఇలాంటివి అనేవి వస్తుంటాయి సమస్యలు. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలను ఏ విధంగా చేయాలి? ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్కి సపరేట్ జీవోలు ఉంటాయి, SCలకు సపరేట్ జీవోలు ఉంటాయి, STకి సపరేట్ జీవోలు ఉంటాయి, EWSకి సపరేట్ జీవోలు ఉంటాయి. ఇలా కొన్ని ఆ డిపార్ట్మెంట్లకు వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ అంతటి కూర్చొని ఇలా ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది చెప్పాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏం చేయగలుగుతాయి? ఇట్లా తప్పులు చేయొద్దు, కీలతోటే మేజర్ తప్పులు వస్తున్నాయి, అసలు తప్పులు కీలతోటి వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడింది ఈయన. ఈ మేధావితనం అక్కడ చెప్పలేదు, వాటి తప్పులు ఏం చెప్పలేదు. ఈయన ఎక్కడుంటే అది పెద్ద ఒక స్వచ్ఛంద, అది ఎంత పవిత్రం అంటే అంత పవిత్రమైంది. ఈయన బీఆర్ఎస్ తరపున వకాలత్ పుచ్చుకున్నప్పుడు రోజు బీఆర్ఎస్ చాలా మంచిదిగా మాట్లాడిండు. ఈయన బీఆర్ఎస్ లెవెల్ ట్వీట్ చేసినా కానీ బీఆర్ఎస్ని పొగిడిండు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు బీఆర్ఎస్ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఈయన వకాలత్ పుచ్చుకొని అన్ని ట్వీట్లు చేయడం అన్ని చేయడం చేసిండు. ఈయన క్వశ్చన్ పేపర్ల గురించి మాట్లాడు. ఈయన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చింది కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే తప్పులోపుల గురించి మాట్లాడు. ఇలా UPSC ఏదని మాట్లాడతాడు.
ఈపీఎస్ మీద ఎవరు క్వశ్చన్ లేడు, టీజీపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీద అని చెప్తాడు. ఈయన చేసినటువంటి ఒక డబుల్గా ఈ స్టేట్మెంట్ల వల్ల ఇవాళ ఏకేఎస్ అనేటోడు, ఆ ఏకేఎస్ అయిన భరత్ అంట, నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నీకున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన నీకున్న అవగాహన ఎంత? నువ్వు ఇవాళ యూపీఎస్సీలో ఢిల్లీలో ప్రిపేర్ అయ్యి వచ్చి నీకు సర్వీస్ రాకపోయేసరికి ఇక్కడ ఇన్స్టిట్యూట్లలోకి వచ్చి ఇలా బాధలు ఏం తెలుసు, ఇలా గాథలు ఏం తెలుసు? ఇలా నువ్వు అంటావు ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ అని. ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ అంటే ఏంది? కోర్టు తన యాక్షన్ తీసుకునేటప్పుడు ఇచ్చే జడ్జిమెంట్ అప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ఇస్తుందంటున్నావు. ఏది ఇచ్చింది జడ్జిమెంట్? ఇంపల్సివ్ జడ్జిమెంట్. మాధవదేవి మేడం ఇచ్చింది ఇంపల్సివ్ జడ్జిమెంటా? ఫస్ట్ సారి పేపర్ లీక్ అయినప్పుడు సెకండ్ సారి ఏం చేసింది? కన్ను మూసుకుందా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్? పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అనేది లేదు. ఈ కోచింగ్ సెంటర్లన్నీ దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతుందా ఈయన గంట చక్రపాణి? ఈ మేధావులందరూ అనుకునేటోళ్ళు, తెలంగాణ మేధావులు అందరూ అనుకునేటోళ్ళు వీళ్ళందరూ ఈ కార్పొరేట్ వ్యవస్థ లెక్క తయారైన ఇన్స్టిట్యూట్లకే ఒత్తాసు పలుకుతాయి. ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చినటువంటి తెలంగాణలో పెట్టినటువంటి అయినా, ఆంధ్రోడు పెట్టినటువంటి అయినా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి వీళ్ళు ఒత్తాసు పలుకుతారు. ఒక బీదోడు, బిత్కోడు, ఒక నిజంగా ఒక మెంటర్షిప్ చేసేటోడు అలాంటి వాని గురించి వీళ్ళు పోయి ఆ వేదికల మీద మాట్లాడరు. వీళ్ళు సొంతంగా వచ్చి మాట్లాడరు. ఇన్స్టిట్యూట్లలో కొన్ని యాన్వలప్ కవర్లు జోబులో పెట్టగానే వీళ్ళ కార్లు కానీ వచ్చి అక్కడ మాట్లాడతారు. అక్కడ వీడు పోయి మాట్లాడి వెళ్ళిపోగానే, మేధావులు అనేటోడు వెళ్ళిపోగానే వీళ్ళని అడ్డం పెట్టుకొని వాడు చేసే వ్యాపారం గురించి మాట్లాడరు. ఇవాళ ఈయన ఒక మాట్లాడిన మాటలను అన్ని ఇన్స్టిట్యూట్లు చేస్తున్నాయి. మరి ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఇన్స్టిట్యూట్ల దగ్గర? నువ్వు ఎన్ని చిలక పలుకులు పలికినావు? ఇది అసలు. ఇప్పుడు దీని తర్వాత ఇవాళ ఏ కేసు అయినా మాట్లాడిన రేపు ఇంకొక ఆయన మాట్లాడుతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. మొత్తం ఈ విధంగా ఈ అసలు గ్రూప్స్ వాళ్ళని అన్యాయం చేసేందుకు చేస్తున్నటువంటిది. వీళ్ళకు ఆయన అంటాడు, భరత్ నీకేం తెలుసు? 3,000 ఇక్కడ వచ్చినటువంటి 28,150కి ఎట్ట తీసుకున్నారా తెలుసా నీకు? 29 జీవో ఇవాళ 12 ఏళ్ళు కోల్పోయింది గడ్డ నోటిఫికేషన్ లేకుండా. ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో రిజర్వేషన్లు ఎట్ట కోల్పోవాలి మేము? రిజర్వేషన్ లేకుండా ఎవరికి ఇస్తున్నారు? ఏం సంగతి? ఏకేఎస్ డైరెక్టర్ శశాంక్, నువ్వు ఒక ఎస్సీ బిడ్డవు, నీ అయ్యా ఎస్సీ. మీరు ఈ ఎస్సీలను అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయం కూడా నీ అయ్యా గడుపుతున్నాడు. మీరు ఇదేనా మీరు 29 జీవో గురించి? ఒక గంట చక్రపాణి ఎస్సీ ఉండి ఆయన మాట్లాడిండు. ఇవాళ నీ ఎస్సీ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక ఆయన మాట్లాడతాడు. మీకు అన్ని కులాలు కావాలి, మీరు వీటిని ఉపయోగించుకొని రాజ్యాధికారాల వైపు పోవాలి. కానీ ఈ బడుగు బలైన వర్గాల పిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మీరు మాట్లాడరు. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, మీరు కోర్టుల విషయాలలో మీరు ఇష్టం వచ్చినట్టు జోక్యం చేసుకోవద్దు. ఇది రెండోసారి కాకపోతే 5 సార్లు రాస్తారా? 2 సార్లు రద్దు అయిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమ్ముకుంటుందా? ఏం చేస్తుంది? ఎందుకు ఈ క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తుంది? వాటన్నిటి గురించి 14 క్వశ్చన్ల గురించి మాట్లాడకుండా ఇవి మాట్లాడతారా? ఇక రేపు ఎగ్జామ్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుందని మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు వ్యాపార సంస్థలు ఒక్కొక్కడు ఒక్కొక్క ఎగ్జామ్ ఆగిపోయినప్పుడు ఎన్ని కోట్లు దండుకుంటున్నారు మీరు? ఒక్కొక్కని కాడ 1000 మంది ఉన్నారు, ఒక్కొక్కడు 2 కోట్ల వరకు దండుకున్నాడు. ఇవాళ మెయిన్స్ పేరు మీద, ప్రిలిమ్స్ పేరు మీద నిరుద్యోగులకు సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి కోర్టుల కేసులు అమ్ముకుండా మీరుండాలి. ఒక్కొక్కడు రాజ్యాంగం చెప్తాడు, ఒక్కొక్కడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్తాడు, ఒక్కొక్కడు పొలిటికల్ సైన్స్ చెప్తాడు, ఒక్కొక్కడు పాలిటిక్స్ చెప్తాడు. మీ కనిపించట్లేదా ఇదే? ఇంకొకసారి కనుక మీరు కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీ ఇన్స్టిట్యూట్లు ఉండవు. తెలంగాణ పేరు మీద వచ్చిన మేధావులారా, మీరు కనుక ఇన్స్టిట్యూట్లలోకి వచ్చి కనుక ఈ దగులు భాష వేషాలు చేసి ఈ దగులు భాష మాటలు మాట్లాడిపోతే మాత్రం ఇంకొకసారి మీకు కూడా మర్యాద దక్కదని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకి అన్యాయం జరగకూడదు. న్యాయం జరిగేంత వరకు ఎన్ఎన్ మీడియా ఫైట్ చేస్తూనే ఉంటుంది. తెలంగాణ నిరుద్యోగులకి ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రత్యేకంగా గ్రూప్ 1 వాళ్ళకి అన్యాయం జరిగితే ఎన్ఎన్ మీడియా గొంతెత్తుతుంది, వాళ్ళ తరపున ఉంటుందని తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ.